ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. విమలాదేవి గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. శ్రీరాముడు భూమిపై ఎన్నేళ్లు జీవించాడు, ఎన్నేళ్లు అయోధ్యను పరిపాలించాడు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. వాల్మీకి చెప్తాడు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యమకారయత్. సామాన్యంగా శబ్దం యొక్క అర్థాన్ని చూసుకుంటే 10,000 10,100 ఎన్ని? 11,000. 11,000 సంవత్సరాలు రాముడు రాజ్య పరిపాలన చేశాడు. 11,000 అంటే బతికాడు అని సామాన్యంగా అర్థం చెప్తారు. కానీ దీనికి పెద్దలు పూర్వాచార్యుల వ్యాఖ్యానం, భాగవత వ్యాఖ్యానం, పద్మపురాణంలోని వ్యాఖ్యానం చూస్తే అలా కాదయ్యా. 10,000 అంటే దశ సహస్రం అంటే చాలు కదా. దశవర్ష సహస్రంచ దశవర్ష శతంచ అనొచ్చు కదా. సహస్రాణి శతాని ఎందుకు? సహస్రం అంటేనే నిత్య బహుత్వం. అది సహస్రం అంటే 1000, ఏకవచనం కాదు, బహువచనమే. శతం అంటే ఒకటే, 100 కదా. శతమన్నా 100, సహస్రమన్నా 1000, సహస్రాణి అంటే 1000 కదా. సహస్రం అంటే 1000, సహస్రాణి అంటే 1000, సహస్రాణి అంటే 1000. ఎన్ని వేలు? బహువచనం 3,000 కదా. సహస్రాణి అంటే 3. ఎన్ని 3? దశ. 13 అండి. దశవర్ష సహస్రాన్ని అంటే 13 ఎంత? 37. దశవర్ష శతాని అలాగే 310 అంటే 30. 30 వందలు అంటే 3,000. 30,000 3,000 ఎంత? 33,000 పరిపాలించాడు రాముడు. త్రయస్త్రింశత్ వర్షాణి అని పద్మపురాణం చెప్తుంది. అలాగే మనకు స్కాంద పురాణం చెప్తుంది, భాగవతము చెబుతుంది. కాబట్టి 33,000 ఏళ్ళు అని పెద్దల వాక్యం. వాల్మీకి సంస్కృతాన్ని సంస్కృతంగానే తీసుకొని మామూలుగా అర్థం చెప్పుకుంటే 11,000 ఏళ్ళు. కాబట్టి 2 పక్షాలు ఉన్నాయి. 33,000 సంవత్సరాలంటేనే కాస్త రామావతారానికి తగినటువంటి పరిపుడ సిద్ధిస్తుందని పెద్దలు, ఆచార్యులు అందరూ అనువదించారు. అందువల్ల 33,000 సంవత్సరాలు రాముడు పరిపాలన చేశాడు. అయితేనే మనకు 3, 3, 3 సరిపోతాయి కదా. అందువల్ల ధార్మిక పద్ధతిలో ఈ సిద్ధాంతాన్నే పెద్దలు, పూర్వాచార్యులు ఆమోదించారు, అనువదించారు. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు శ్రీరామచంద్రుడికి, రామాయణానికి సంబంధించి ప్రేక్షకుల్లో ఉన్న అనేక సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. చూశారు కదండి శ్రీరామ మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.